ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చిన కూటమి నేతలు బడ్జెట్లో నిధులు కేటాయించలేదని మండిపడుతున్నారు ప్రజలు. 6 పథకాల్లో 2 పథకాలకే అరకొర నిధులు కేటాయించారని, ఇతర పథకాల ప్రస్తావనే లేదని ఆగ్రహిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలు ఏమంటున్నారో చూద్దాం. చంద్రబాబు సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్పై అనంతపురం నుంచి శ్రీకాకుళం వరకు అన్ని జిల్లాల్లోనూ అసంతృప్తి జ్వాలలు రేగుతున్నాయి. ఎన్నికల సమయంలో సూపర్ 6 హామీలతో ఊదరగొట్టిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆ పథకాలకు నిధులు ఎందుకు కేటాయించలేదో చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు అబద్ధాల కోరు అని మరోసారి రుజువైందని మండిపడుతున్నారు. రాష్ట్రంలోని రైతులు, మహిళలు, విద్యార్థులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు సహా ప్రజలందరినీ కూటమి ప్రభుత్వం మోసగించిందంటూ మండిపడుతున్నారు. రైతుల్ని నట్టేట ముంచే బడ్జెట్ ఇది. మిర్చి రైతులు కానీ, వేరుశనగ రైతులు కానీ, వరి రైతులను కానీ ఏ రైతులకు కూడా భరోసా ఇచ్చిన పాపాన పోలేదు. మా దళితుల ఎస్సీ, ఎస్టీ సప్లై నిధులన్నీ కూడా అమరావతికి 6,000 కోట్ల రూపాయలు తరలించుకొని పోయి అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాలనేటువంటి కుట్ర పడుతూ ఉన్నారు. మా నిధులతో మీ రాజధాని అమరావతిని అభివృద్ధి చేసుకోవడానికి మా నిధులే కావాల్సి వచ్చాయా? మా నిధులు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అమ్మకు వందనం అని చెప్పి మీరు నలుగురు బిడ్డలను కన్నా కూడా నలుగురికి 15,000 ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి తల్లికి పర్ఫెక్ట్గా ప్రతి తల్లికి 15,000 ఇచ్చే పరిస్థితి కూడా నీ దగ్గర లేకుండా పోయింది. ఆ రోజు ఎందుకు మాట ఇచ్చినావు? ఈరోజు ఎందుకు ఇయ్యలేకపోయినావు? ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఒక మోసకారి బడ్జెట్ అని విజయనగరం జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు గత ప్రభుత్వం 50% నిధులతో ప్రాధాన్యత ఇస్తే ఈ ప్రభుత్వం కేవలం 10% మాత్రమే కేటాయించడాన్ని చూస్తేనే ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని అర్థమవుతోందని అంటున్నారు. అభివృద్ధి మంత్రం జపిస్తున్న ప్రభుత్వం విజయనగరం జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందని విమర్శించారు. ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్క ఎగనామం పెట్టారు. ఎక్కడిచ్చారు సూపర్ 6? అమ్మక వందనం అని అన్నారు. ఈరోజు గ్రామాల్లోని మరలా పాపం అందరూ కూడా వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి వడ్డీలు తెచ్చుకొని వాళ్ళ జీవనోపాధి గడుపుకునేటటువంటి పరిస్థితులు ఈ 9 నెలల్లోని ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇదే ఇష్యూ వస్తుంది. సూపర్ 6 నేను చేస్తాను అంటే మళ్ళీ ప్రతి ఒక్కరికి ఏంటంటే అమ్మ మర్చిపోలేదు, ఇతను మళ్ళీ మనకు గుర్తున్నాడు, చేస్తాడని ఆస్తి అందరినీ కూడా చేస్తున్నాడు. ఇతనైతే మాత్రం ఏవైనా చేసింది మాత్రం శూన్యం అండి. ఈయన ప్రభుత్వంలో అన్నీ కూడా గారెడీ లెక్కనే కనిపిస్తున్నాయి. కానీ మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాకు సంబంధించి ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా వారు చూపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వం పెట్టారు. దాంట్లో కూడా ఎన్ఎస్ఎఫ్డిసి కానీ ఎన్ఎస్కేఎఫ్డిసి కానీ లోన్ల ప్రస్తావన అనేది ఈ బడ్జెట్లో లేదు. టోటల్గా ఈ బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గొడ్డలు పెట్టిగా ఉంది. భారీగా అప్పులు చేస్తూ భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల అమలుకు అరకొర నిధులే కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.